చిల్డ్రన్, ఈరోజు మీకు తిండిపోతు రాజావారి కథ చెప్తాను. స్కిప్ చేయకుండా విని లైక్ కొడితే ఇలాంటివి బోల్డర్లు చెప్తాను. ఓకేనా? ఇక వినండి. భోజరాజ్యాన్ని పాలించే లంబోదరుడు మంచి భోజన ప్రియుడే కాదు, మహాబద్ధకసుడు కూడా. 3 పూటల తనకిష్టమైన పళ్ళు పలహారాలు సుష్టుగా లాగించి గుర్రు పెట్టి హాయిగా నిద్రపోవడం తప్ప పాలనా వ్యవహారాలను అస్సలు పట్టించుకునేవాడు కాదు. రాజు నిర్లక్ష్యం వల్ల ప్రజలు పడే ఇక్కట్లు చూసి మంత్రి, ప్రభు, వర్షాలు పడక చెరువులన్నీ ఎండిపోవటంతో సరైన నీటి వసతి లేక పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది. తిండి గింజల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశంలో ఎంతోమంది పేదలు పూట గడవక నానా అవస్థలు పడుతున్నారు. వారిని ఆదుకోవడం తమ కర్తవ్యం అని ఎన్నోసార్లు మనవి చేశాడు. కానీ ఫలితం శూన్యం. అతడికి ఏం చేయాలో దిక్కుతోచక దిగులు పడుతున్న తరుణంలో ఒకరోజు మహారాజు తనకు కడుపు నొప్పిగా ఉందని తక్షణమే ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించమని ఆదేశించాడు. అదే అదనుగా భావించిన మంత్రి తన ఆప్తమిత్రుడు, దేశభక్తుడు అయిన వైద్యుడి ద్వారా ప్రజల దీనావస్థను రాజుగారికి కళ్ళారా చూపించేలా ఒక మంచి ఉపాయం ఆలోచించాడు. మంత్రి సలహా ప్రకారం రాజవైద్యుడు, ప్రభు, మీది అజీర్తి రోగం, దీనికి పెద్దగా మందులతో పనిలేదు. కొంతకాలం రాజభోజనం మానేసి సామాన్య ప్రజలు తినే ఆహారం తీసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. ఆ ఏర్పాటు కూడా నేనే చేస్తాను. తమరు నాతో రండి అంటూ ఊరి వెలుపలే ఉన్న ఒక పూరి గుడిసెకు తీసుకెళ్లాడు. ఆ ఇంటి యజమాని వారిని సాదరంగా ఆహ్వానించాడు. వైద్యుడి సూచన మేరకు అతడి భార్య పెద్ద సత్తు కంచం నిండా 10 జొన్న రొట్టెలు, వాటికి తగినంత ఉల్లికారం వడ్డించింది. లంబోదరుడు వాటి వాసన చూడగానే లొట్టలేస్తూ అన్నీ తృప్తిగా ఆరగించి తేనుస్తూ కంచం ముందు నుంచి లేచి వెళ్ళబోతూ, రొట్టెలు భలే రుచిగా ఉన్నాయి, ఉల్లికారం అయితే అద్భుత, ఇక నా జబ్బు తగ్గే వరకు రోజు మీ ఇంటికే వచ్చి భోజనం చేస్తాను అని చెప్పాడు. వెంటనే వైద్యుడు, వద్దు ప్రభు, మీకు ఈ ఒక్క పూట ఆతిథ్యం ఇచ్చినందుకే వీళ్ళ కుటుంబంలో పిల్ల జల్లాతో సహా అందరూ రోజంతా పస్తుండాల్సి వచ్చింది. తమరు రోజు ఇక్కడికే వస్తే వీళ్ళ గతేం కాను. వీళ్ళే కాదు, మన రాజ్యంలో చాలామంది ప్రజల పరిస్థితి ఇదే. చేసేందుకు పని లేక, తినడానికి తిండి లేక పిల్ల మేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. మీది తిన్నది అరగని అజీర్తి జబ్బు అయితే వీళ్ళది కడుపు నిండా తిండి లేని ఆకలి జబ్బు. మీ జబ్బుతో పాటే వీళ్ళది త్వరగా నయం చేయకపోతే ఆకలికి తట్టుకోలేక పేద ప్రజలందరూ మీ మీద తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది అని హెచ్చరించాడు. రాజు భయపడిపోయి, వీళ్ళ ఆకలి జబ్బు తగ్గించేందుకు ఏదైనా మంచి చిట్కా చెప్పు అని అడిగాడు. వెంటనే వైద్యుడు, అది త్వరగా నయమవ్వాలంటే మీరు అలసత్వానికి కారణమైన తిండి అవ్వకు స్వస్తి చెప్పి రాజకార్యాలపై దృష్టి సారించాలి. ప్రజలకు తగిన ఉపాధి కల్పించి వారికి ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదరికాన్ని నిర్మూలించాలి. తెలివైన మంత్రి సలహాను తూచా తప్పక పాటిస్తూ మంచి పాలన అందించాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించగలరు అని చెప్పాడు. అతడి హితబోధ మంచి చిట్కాల పనిచేసి కళ్ళు తెరిపించడంతో ఆ రోజు నుంచి రాజావారు మితాహారం తింటూ బద్ధకం విడిచిపెట్టి చురుగ్గా రాజ్యపాలన కొనసాగించాడు. కొద్ది రోజుల్లోనే ఆ దేశ ప్రజల కష్టాలన్నీ గట్టెక్కాయి. కథ విన్నారు కదా పిల్లలు? పాలకులు బకాసురులు సోమరులు అయితే దేశ అభివృద్ధి కుంటుపట్టమే కాదు, అరాచకం రాజ్యమేలుతుంది. అందుకే మీరు పెద్దవాళ్ళై ఓటు హక్కు వచ్చాక విచక్షణతో సమర్థులు, ప్రజాసేవ పట్ల అంకిత భావం ఉన్న నాయకులను ఎన్నుకొని దేశాన్ని ప్రగతి పథంలో నడిపించండి. సరేనా? త్వరలో మరో మంచి కథతో మీ ముందుంటాను. బాయ్.